హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ మొదటి దొంగతనం. ఈ కథను రచించిన వారు వాణిశ్రీ గారు. గోపయ్య, చంద్రయ్య అనే స్నేహితులిద్దరూ తాము పుట్టి పెరిగిన గ్రామంలో బ్రతుకు తెరువు కష్టం కాగా నగరం చేరి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఎక్కడ ఉద్యోగం దొరికింది కాదు. చివరకు వాళ్ళు ఎక్కడైనా దొంగతనం చేసి ఆ డబ్బుతో తమ గ్రామానికి పారిపోవాలనుకున్నారు. వాళ్ళు పగలంతా వీధుల వెంట తిరిగి చీకటి పడే వేళకు తాళం వేసి ఉన్న ఒక ఇంటిని ఎంచుకున్నారు. మారు తాళం చెవులతో తాళం తీయడంలో గోపయ్యకు కొంత నేర్పు ఉన్నది. అతడు ఇంటి తాళం తీశాక చంద్రయ్య లోపలికి వెళ్ళి దొరికిన విలువైన వస్తువులతో పెరటి గుమ్మ నుంచి బయటికి రావాలి. అంతవరకు గోపయ్య వీధిలో కాపలా ఉంటాడు. అది పథకం. చంద్రయ్య ఇంట్లోకి వెళ్ళాడు కానీ విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. వంటగదిలో రాగి, ఇత్తడి పాత్రలు మాత్రం ఉన్నాయి. ఒక గదిలో ఇనుప పెట్టె ఒకటి ఉన్నది. డబ్బు, నగలు ఇంటి వాళ్ళు అందులో దాచి ఉంటారు. చంద్రయ్య పెరటిదారిన వచ్చి గోపయ్యను కలుసుకుని సంగతి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ ఇల్లు ఎవరిదో వివరాలు సేకరించి, అది నీలకంఠయ్య అనే వెండి నగల వ్యాపారిది. ఆయన భార్య, పిల్లలు పొరుగురు వెళ్లారు. గోపయ్య చంద్రయ్యతో, నువ్వు లోపలికి వెళ్ళి అటక మీద దాక్కో. నీలకంఠయ్య వచ్చి నిద్రపోగానే జాగ్రత్తగా తాళాలు దొంగిలించి ఇనుప పెట్టెలో ఉన్న డబ్బు, నగలు తీసుకుని బయటికి రా అన్నాడు. ఒకవేళ నీలకంఠయ్య మధ్యలో నిద్రలేస్తే అన్నాడు చంద్రయ్య. దానికి నా దగ్గర మందున్నది అని గోపయ్య చంద్రయ్యకు ఒక చిన్న సీసా ఇచ్చి, దీని మూత తీసి నీలకంఠయ్య ముక్కు దగ్గర ఉంచు. ఆయన తెల్లవారు వరకు నిద్రలేవడు అన్నాడు. తర్వాత అతను ఇంటి తాళం తీశాడు. చంద్రయ్య లోపలికి వెళ్ళగానే తలుపు మూసి ఎప్పట్లా తాళం వేశాడు. చంద్రయ్య అటక ఎక్కి దాక్కున్నాడు. చాలా పొద్దుపోయాక నీలకంఠయ్య వచ్చాడు. స్నానం, భోజనం ముగించి ఏవో చిటా పుస్తకాలు ముందేసుకుని లెక్కలు చూసుకుంటూ కూర్చున్నాడు. అటక మీద దాక్కున్న చంద్రయ్యకు నిద్ర ముంచుకు రాసాగింది. కొంతసేపటికి నీలకంఠయ్య లేచి నిద్రపోదామని పక్క దులుపుకుంటూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఎవరు అన్నాడు నీలకంఠయ్య. రామాపురం నుంచి వస్తున్నానయ్యా, మీ మామగారు పంపించారు. మీ పెద్దబ్బాయిని పాము కరిచింది అన్నాడు తలుపు తట్టినవాడు. నీలకంఠయ్య కంగారు పడిపోయి తలుపు తెరిచాడు. వెంటనే వచ్చినవాడు మెరుపులా లోపలికి వచ్చి తలుపులు మూసేసి కత్తి చూపిస్తూ, అరిస్తే చంపుతానని నీలకంఠయ్యను బెదిరించాడు. ఎవరు నువ్వు అన్నాడు నీలకంఠయ్య భయపడిపోతూ. తెలియడం లేదా? దొంగను. ఇనపెట్టి తెరిచి మర్యాదగా నగలన్నీ ఇచ్చేయి అన్నాడు దొంగ. నీలకంఠయ్య ఒప్పుకోక పారిపోయేందుకు వెన్నుదిరిగాడు. వెంటనే దొంగ ఆయన మెడ పట్టుకొని కత్తి ఎత్తాడు. మరుక్షణం చంద్రయ్య అటక మీద నుంచి కిందికి దూకి దొంగ చేతిలోని కత్తి కింద పడేలా వాడి చేతి మీద కొట్టాడు. దొంగ ఒక్క క్షణం నివ్వరపోయి తేరుకుని చంద్రయ్య మీదకు దూకబోయేంతలో నీలకంఠయ్య చంద్రయ్య వాడిని వడిసి పట్టుకొని తాళ్లతో బిగించి కట్టారు. తర్వాత నీలకంఠయ్య వీధిలోకి వెళ్ళి ఇద్దరు రాజభటులతో తిరిగి వచ్చి వాళ్లకు జరిగింది చెప్పాడు. భటులు దొంగను తీసుకుపోయారు. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్న చంద్రయ్యను, నువ్వెవరివి? నా ఇంట్లో అటక మీదకి ఎలా వెళ్ళగలిగావు అని ప్రశ్నించాడు నీలకంఠయ్య. చంద్రయ్య వణికిపోతూ, అయ్యా నన్ను క్షమించండి అని తను గోపయ్య నగరానికి ఎందుకు వచ్చింది, తాను ఇంట్లో ఎలా ప్రవేశించింది చెప్పి, మా ఎత్తుగడ పారకముందే వీడెవడో ఇంకొక దొంగ ఇంట్లో చేరాడు అన్నాడు. నీలకంఠయ్య క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత చంద్రయ్యను, ఇది నీ మొదటి దొంగతనం కదా అని అడిగాడు. అవును అన్నాడు చంద్రయ్య భయంగా. నువ్వు పాత దొంగవే అయి ఉంటే నన్ను రక్షించేవాడివి కాదు. ఆ దొంగ నన్ను చంపాక వాణ్ణి బెదిరించి దొంగలించిన సొమ్ములో సగం వాటా తీసుకునేవాడివి అన్నాడు నీలకంఠయ్య. అలాగే జరిగేదేమో. మీరు ఎదురు తిరిగితే చంపాలనుకున్నాను, కానీ ఆ దొంగ మిమ్మల్ని చంపబోతూ ఉంటే చూడలేకపోయాను. చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు చంద్రయ్య. నీలకంఠయ్య నవ్వి, ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎంత దుష్టవాడిలో అయినా కూడా అంతో ఇంతో మానవత్వం దాగి ఉంటుంది. అది కొన్ని సమయాల్లో బయటపడుతుంది అన్నాడు. ఆ తర్వాత నీలకంఠయ్య గోపయ్యను, చంద్రయ్యలకు ఇద్దరికి పిలిచి తన దగ్గర ఉద్యోగాలిచ్చాడు. వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ నగరంలోనే స్థిరపడిపోయారు. 3 సూత్రాలు. ఒక గురుకులంలో ఒక పేద విద్యార్థి ఉండేవాడు. గురువుగారు ఇతర విద్యార్థులతో పాటు అతనికి చదువు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు పేద విద్యార్థికి చదువు అంటలేదు. శిష్యులందరూ చదువు పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు పేద శిష్యుడితో,
నాయనా, నీతో పాటు నా వద్ద చదివిన వారందరూ పండితులయ్యారు. నీ దురదృష్టమో నా దురదృష్టమో, నీకు మాత్రం చదువు అబ్బలేదు. నీకు 3 సూత్రాలు చెబుతాను. అదృష్టం ఉంటే వాటి మూలాన నువ్వు బాగుపడవచ్చు అని చెప్పి 3 సూత్రాలు చెప్పాడు. అవేమంటే, నడవగా నడవగా అదే వస్తుంది, అడగగా అడగగా అదే తెలుస్తుంది, మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. గురువుగారు చెప్పిన ఈ 3 సూత్రాలు చెవిన వేసుకుని శ్రద్ధగా మననం చేసుకుంటూ పేద విద్యార్థి ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి వేదవతి నగరం చూడాలని కోరిక పుట్టింది. అందుచేత అతను ఇంటి దారి విడిచిపెట్టి దారి అడిగి తెలుసుకుంటూ వేదవతి నగరం దారి పట్టాడు. ఆ నగరం ఎంత దూరం ఉన్నది శిష్యుడికి సరిగ్గా తెలియదు. అది చాలా దూరం ఉంది. బండి చేసుకుని వెళ్ళటానికి అతడి వద్ద డబ్బు లేదు. అందుచేత పట్టుదలగా కాలినడకనే ప్రయాణం చేసి పేద విద్యార్థి కొన్ని మాసాలకు వేదవతి నగరం చేరాడు. గురువుగారు చెప్పిన మొదటి సూత్రం నడవగా నడవగా అదే వస్తుందని అతని పట్ల నిజమైంది. వేదవతి నగరం చాలా పెద్దది. దారి తప్పి అంత దూరం వచ్చినాక అక్కడే ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుని కొంతకాలం ఉంటే తప్ప తాను పడిన శ్రమకు ఫలితం ఉండదని విద్యార్థికి తోచింది. ఆ ప్రకారమే అతను కొద్దిపాటి జీతం మీద ఒక ఉద్యోగం సంపాదించి తనకు పని లేని వేళలో కనిపించిన వారినల్లా నగర విశేషాలు అడుగుతూ వచ్చాడు. అడగగా అడగగా అదే తెలుస్తుంది అన్న రెండో సూత్రం కూడా ఆ పేద విద్యార్థి పట్ల అక్షరాలా నిజమైంది. అనేక మందితో మాట్లాడిన మీదట శిష్యుడికి ఆ నగరం గురించి అతి ముఖ్యమైన విషయం ఒకటి తెలిసి వచ్చింది. ఆ విషయం ఏమంటే, ఆ నగరాన్ని ఏలుతున్నది రాజు కాదు, రాణి. ఆమెకు 5-6 వివాహాలు జరిగినా ఇంకా కన్యగానే ఉన్నది. అది ఎలా జరిగిందంటే, ఆమెను పెళ్లాడిన ప్రతివాడు పెళ్లినాటి రాత్రి వింతగా చనిపోయాడు. ఇలా వరుసగా 5-6 చనిపోయాక భయం కొద్దీ ఆమెను పెళ్లాడటానికి ఏ రాజకుమారుడు సాహసించలేదు. చూసి చూసి మంత్రులకు ప్రాణం విసిగి తమ రాణిని ఎవరు పెళ్లాడితే వారికి రాజ్యాభిషేకం చేస్తామని చాటింపు వేశారు. ఆ చాటింపు విని కూడా మరణ భయం కారణంగా ఎవరూ రాణిని పెళ్లాడటానికి సాహసించి ముందుకు రాలేదు. పేద శిష్యుడు మాట విని తన గురువుగారు చెప్పిన 3వ సూత్రం జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. గురువుగారి మాటల్లో తనకు గల విశ్వాసం కొద్దీ పేద శిష్యుడు రాణిని పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. అతడు ఒకనాడు తిన్నగా రాజ్భవనానికి వెళ్ళి మంత్రులతో తాను రాణిని పెళ్లాడ నిశ్చయించినట్టు చెప్పాడు. వాళ్ళు పరమానందభరితులై పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లినాడు పేద శిష్యుడికి రాజోచితమైన దుస్తులు కట్టబెట్టి ఘనంగా పెళ్లి తంతు జరిపారు. ఆ రాత్రి అతను పడక గదిలో వెళ్తూనే తన దుస్తులు విప్పి ఓ పక్కన పెట్టి తను కత్తి కూడా గోడకు చేరబెట్టి పడక గది వెలుపల అలంకారార్థం వచ్చిన అరటి బోదలతో తలగొట్టి తెచ్చి తాను పడుకునే పక్క మీద ఉంచి దానిపై దుప్పటి కప్పాడు. తర్వాత అతని కత్తి దూసి చేత పట్టుకొని ఒక స్తంభం చాటున నక్కాడు. మరణ భయం గలవాడికి మెలకు అవసరం గనక అతను నిద్ర పోదలుచుకోలేదు. కొద్దిసేపు గడిచింది. పైకప్పులోంచి ఒక తాచుపాము పెళ్లి కొడుకు మంచాన ఉన్న స్తంభం మీదుగా చరచర దిగి వచ్చి పక్క మీద ఉన్న అరటి బోదను చూసి మనిషి అనుకుని దాన్ని కాటు వేసింది. అదే క్షణంలో శిష్యుడు చాటు నుంచి ఒక గెంతున ముందుకు వచ్చి ఆ పామును కత్తితో నరికివేశాడు. పాము తల ఎగిరి దూరంగా పడింది. ఆ తర్వాత అతను చచ్చిన పామును అరటిబోదను అవతల పారేసి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు మంత్రులు వచ్చి పెళ్లి కొడుకు ప్రాణాలతో ఉండటం చూసి అంతులేని ఆనందం పొందారు. ఆ రోజే వారు అతనికి ఘనంగా రాజ్యాభిషేకం జరిపించారు. చదువు అవ్వకపోయినా గురువుగారి మాటలు యందు భక్తి శ్రద్ధలుంచిన వాడు కావటం చేత పేద విద్యార్థి వేదవతి నగరానికి రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.